నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలపట్టణంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం పట్టణంలోనే 2వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రజలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 2వ వార్డులో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జగనన్న ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా రాష్ట్రమంతటా కూడా జరుగుతూ ఉంది. యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు, ఈ పోటీలో పాల్పంచుకోవడం కూడా నిజంగా చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు యువతలో ఉన్న ప్రతిభని బయటికి తీయగా, ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అంతా కూడా చదువుతో పాటు ఆటలో కూడా ఎప్పుడైతే ముందుంటారో అప్పుడే వాళ్ళు ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఉన్న ప్రతిభ కావచ్చు, అన్నీ కూడా బాగయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటీలు ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో, గ్రామాల్లో ఉండే సచివాలయ స్థాయిలో, అదేవిధంగా వార్డులో ఉండే సచివాలయ స్థాయిలో పెట్టాలని ఈరోజు ప్రారంభించడం. రాష్ట్రం మొత్తం మీద కూడా 15,000 సచివాలయాల్లో ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 1.26 crores యువతి యువకులు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కూడా నిజంగా చాలా సంతోషం. అంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెట్టిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు వారు ఉన్న ప్రతిభని, గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభను కూడా, యువతగా ఉన్న ప్రతిభను కూడా మనం బయటికి తీస్తే తప్పకుండా మన రాష్ట్రం రేపు స్టేట్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన క్రీడాకారులకి అవకాశాలు వచ్చే విధంగా చేయాలన్నదే దృక్పథం. అటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వారిని ప్రోత్సహించేదానికి 12 కోట్ల రూపాయల ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఆడుకునేదానికి కావాల్సిన సామగ్రి, కిట్స్ అన్నీ కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా నిజంగా చాలా సంతోషం. అందరూ కూడా ఈరోజు ఒక యువత పార్టిసిపేట్ చేస్తూ ఉందంటే గేమ్స్లో, ఆయా సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నిజంగా చాలా సంతోషం.